పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తారట. ఏంటయ్యా అంటే ఎక్కువ మంది పిల్లల్ని కానండి కంటే ప్రోత్సహిస్తాం అన్నటువంటిది. చంద్రబాబు గారు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పేదలకి ఇవాళకి కూడా కుటుంబ నియంత్రణ పట్టించుకోవట్లేదు. పేదల పరంగా చాలా వరకు కంటున్నారు, కానీ కనేటటువంటి సందర్భంలో ఇంటికి సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు అంటే ఆ కనే టైంలో కాన్పు కడుపు ఈ టైంలో కూలికి వెళ్ళలేదు అమ్మాయి, అలాగే మగవాళ్ళు కూడా తోడుండాల్సి వస్తుంది. ఆ టైంలో ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఒకళ్ళిద్దరి దగ్గర ఆగిపోతున్నారు. వాళ్ళకి తర్వాత చదువులకి వాటికి ఇబ్బంది అవుతున్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాటిట్లోనే చదువుతారు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఆ తర్వాత తిండికి ఏర్పాట్లు చూడటం కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు, పేద పిల్లలకి ఇప్పుడు పిల్లలకి అంటే వాళ్ళ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏమన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ 10th దాకా ఇప్పిస్తారా? నెంబర్ 1 ఆ పాలసీ చూడండి. లేదు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతుంటే వాళ్ళకి ఏడాదికి ఎంత ఇప్పుడు ఇస్తున్నాం అంటున్నారు కదా, అమ్మఒడి తర్వాత తల్లికి వందనం చేశారు, అది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అనేది కొనసాగిస్తుంటే కనుక వాళ్ళు గ్యారంటీ కట్టారు, నో డౌట్ ఎట్ ఆల్. ఇక మిగతా కాన్సెప్ట్లో చూసుకుంటే మధ్యతరగతి అయితే మాత్రం మెడికల్ ఎడ్యుకేషన్ ఈ రెండు కనుక ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లో తక్కువ రేటుకి రాకపోతే కని పోషించలేరు. ఎందుకంటే ఇల్లు అద్దె ఒకటి భారం, చదువుల భారం, అట్లాగే హాస్పిటళ్ళ భారం. అది తీర్చగలిగితే మీరు చెప్పినట్టు ఎంతమందిని కనమంటే అంతమందిని కంటారు. అది ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్.